స్టార్ హీరో విక్టర్ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకి ప్రముఖ స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వాన్ని వహించగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వెంకటేష్కి జంటగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమా పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రం నుండి 3 సాంగ్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 4వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం 4వ పాటను విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇది వెంకటేష్, మీనాక్షి మీద వచ్చే మా సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాట కూడా ఆడియన్స్కి సూపర్గా నచ్చుతుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ పాట గురించి అప్డేట్స్ రానున్నాయి. తాజాగా ఈ సినిమాలో 3rd సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ని మేకర్స్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ బీఎంసీ సిజ్రోలియో కంపోజ్ చేశాడు. ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా విక్టర్ వెంకటేష్, బీఎంసీ సిజ్రోలియో, మైబిలో రోహిణి సోరట్ తదితరులు కలిసి పాడారు. గొబ్బియల్లు అంటూ మొదలయ్యే లిరిక్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక వెంకీమామ వాయిస్ అమేజింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోదారి కట్టున రామశిలకవే అనే సాంగ్ ఆడియన్స్ని కట్టిపడేసింది. ఈ పాటని ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, ప్రముఖ సింగర్ మధుప్రియ పాడారు. ఈ పాట రిలీజ్ అయిన 3 వారాల్లోనే 56 మిలియన్ వ్యూస్ని సాధించాయి. ఇక ఈ చిత్రాన్ని 2025 జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. F2, F3 లాంటి హిట్ చిత్రాల తర్వాత వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ని అందించబోతుందని చిత్ర బృందం ఆశాభావంతో ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ సినిమాకు బీమ్స్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా మరో ఊరమ్మాసు సాంగ్ను విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సెలబ్రేషన్స్లో వచ్చే ఈ పాటను హీరో వెంకటేష్ పాడటం విశేషం. సంగీత దర్శకుడు బీమ్స్ సిస్రోలియో సునామీలా వచ్చే బీట్స్తో పాటను ఒక పండగలా మార్చేశారు. వెంకటేష్ తనదైన శైలిలో పాటను పాడడమే కాకుండా తన నృత్యంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాటలో ఆయన ఎనర్జీ ప్రేక్షకులను థియేటర్స్లో సందడిగా ఉంచనుండటంతో పాటు ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం సింప్లిసిటీతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన మీను పాటతో పాటు తాజాగా బ్లాక్ బస్టర్ సంక్రాంతి పాట సంక్రాంతి ఉత్సవాలకు మరింత వైబ్ తీసుకొచ్చాయి. ఈ పాటలు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. థియేటర్స్లో ఈ పాట పెద్ద స్థాయిలో అలరించే ఛాన్స్ ఉంది. సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీ పడుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా తెరకెక్కుతుంది. వెంకటేష్ ఎనర్జీ, బింసు సంగీతం, అనిల్ రావుపూడి దర్శకత్వం కలిసి సంక్రాంతి బరిలో ఈ సినిమాను ముందుడేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేసిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లో సందడి పండుగను తీసుకురానుండటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.